ఫ్రెండ్స్, ఏం సంగతులు? సంక్రాంతి అయిపోయింది. అయోధ్యలో బాలరాముడు సెటిల్ అయిపోయాడు. నెక్స్ట్ ఏంటి? ఎలక్షన్స్, ఎన్నికల పర్వం, కప్పగెంతులు, బుజ్జగింపులు, భారీ సభలు, పాదయాత్రలు, సీట్ అలిగేషన్స్, నామినేషన్స్, ఫైనల్గా ఓటర్ల కొనుగోళ్ళు. అంటే మిమ్మల్ని కుక్కకు బిస్కట్టు విసిరి బూటు నాకించుకుంటున్నట్టు మన ఓటుకు డబ్బులు విసిరి అధికారం దక్కించుకుంటున్నారు. అసలు ఓట్ అనేది ఓటం అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఓటం అంటే మనసా వాచా నేను నేనుతోనే ఉన్నా అని దేవుడికి ఇచ్చే ప్రామిస్. కానీ ఆ వాల్యూ మన ఓటుకు లేదా? నిజానికి ఉంది. ఆ విషయం మనకు తెలియదు. తెలియకో నమ్మకం లేకో మనమే మన ఓటుని 100కో 1000కో అమ్మేసుకుని దిగజారిపోతున్నాం. నీ ఓటు లేకపోతే వాళ్ళకి ఉనికి లేదని వాళ్ళకి తెలుసు. కానీ అది నువ్వు మర్చిపోయి డబ్బుకో, ప్రలోభాలకో, కులాలకో, పనికిరాని వాగ్దానాలకో లొంగిపోయి ఓటు వేసి ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లని బాధపడతావు. నీ ఒక్క ఓటే నీ భవిష్యత్తును శాసిస్తుంది. నీ బతుకు నువ్వే బాగు చేసుకోవాలి. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. నీ ఓటుకి 5,000 కావాలా, 5 ఏళ్ల మంచి పాలన కావాలా? ఆలోచించుకో. ఇంతకీ ఇదంతా ఇప్పుడే ఎందుకు చెప్తున్నాను తెలుసా? హ్యాపీ వాటర్స్ డే. ఐడియా కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. నీకు నిజంగా నిజం తెలుసుకోవాలనుంటే